అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ కింద మనకి డ్రగ్స్, కొన్ని నార్కోటిక్ డ్రగ్స్ ఉంటాయి, సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. వాటి కన్జంప్షన్ మనకి నార్మల్ స్మాల్ క్వాంటిటీ కానీ కమర్షియల్ క్వాంటిటీలో కానీ పొజిషన్లో ఉన్న, ట్రాన్స్పోర్ట్లో ఉన్న, కన్జ్యూమ్ చేస్తున్నా కూడా మనం యాక్షన్ తీసుకోవచ్చు యాజ్ పర్ ద యాక్ట్. అయితే నల్గొండ వన్ టౌన్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నల్గొండ వన్ టౌన్ పోలీస్ అండ్ టాస్క్ ఫోర్స్ వారు, నల్గొండ పోలీస్ ఫోర్స్ మొత్తం కూడా ఫస్ట్ నుంచి నిఘా పెట్టడం జరిగింది. ఎవరైతే ఆఫెండర్స్ ఉంటారో వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని కేసెస్ చేసి తగిన శిక్ష పడే విధంగా చూడడానికి. దీనివల్ల మనకి ఏమవుతుందంటే వీ విల్ హ్యావ్ అ డిటరెన్స్, సో దట్ ఎవరు కూడా ఇటువంటి సబ్స్టెన్సెస్ ఏవైతే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ కింద వస్తాయో వీటిని వాళ్ళ వద్ద ఉంచుకోవడం కానీ, ఎనీ క్వాంటిటీ, స్మాల్ క్వాంటిటీ ఆర్ కమర్షియల్ క్వాంటిటీ ఆర్ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, ఎవరికైనా విక్రయించడం కానీ, వాళ్ళు తీసుకోవడం కానీ, ఇట్లాంటి ఏ చర్యలు చేసినా కూడా దే విల్ కమ్ అండర్ దిస్ యాక్ట్. సో అందులో భాగంగా మా డ్రైవ్లో భాగంగా ఆల్రెడీ వీ హ్యాడ్ సీజ్డ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గాంజా విచ్ వాస్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ విజయనగరం టు మహారాష్ట్ర. లాస్ట్ ప్రెస్ మీట్లో కవర్ చేశాము. ఇప్పుడు ఇది ఒక కొత్త ట్రెండ్, మీకు ఆల్రెడీ ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రెండ్ ఏంటి అంటే దేర్ ఆర్ దిస్ హెచ్ టైప్ డ్రగ్ కింద వస్తుంది ఇది. ఈ డ్రగ్స్ మీరు చూసినవి ఇవన్నీ టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్ క్యాప్సూల్స్. స్పాస్మో, ప్రాక్సీ, వాన్ ప్లస్, అల్ట్రాకీన్, ట్రామెడెక్స్ ఇంజెక్షన్. ఇవి ఈ క్వాంటిటీలో మనకి రెడ్ హ్యాండెడ్గా దొరికాయి అక్యూజ్డ్ దగ్గర. ఇవి ఎప్పుడు వాడతారు అంటే దే ఆర్ యూజ్డ్ ఇన్ సి సెక్షన్, సిజేరియన్ ఆపరేషన్ తర్వాత ఆ పెయిన్స్ని టాలరేట్ చేయడానికి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఇవి. అలాంటిది ఈ టాబ్లెట్ కొనుక్కొని ఇది వేసుకుని కొంచెం హాట్ లిక్విడ్ విత్ సమ్ షుగర్ లైక్ టీ ఆర్ హాట్ వాటర్ విత్ షుగర్ తాగినట్లయితే సేమ్ టు సేమ్ గాంజా ఆర్ ఎనీ అదర్ డ్రగ్ ఎట్లాంటి ఇంపాక్ట్ ఇస్తుందో అలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. కొంచెం డ్యూరేషన్ తగ్గొచ్చు, బట్ మోర్లెస్ ఇట్స్ ద సేమ్ ఇంపాక్ట్. ఇది తెలుసుకున్నటువంటి కొంతమంది అడిక్ట్స్, డ్రగ్ అడిక్ట్స్, వీటిని మెడికల్ షాప్లో ఈజీగా తీసుకోవడము, ప్లస్ ఫర్దర్ వాటిని వేరే వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళని కూడా ఎథిక్స్గా తయారు చేయడం జరుగుతుంది. సో ఇది చాలా పెద్ద స్కేల్లో జరుగుతుంది. అయితే వీ హ్యావ్ కాట్ వన్ ఆఫ్ ది టీమ్స్ హు ఆర్ డూయింగ్ దిస్ అండ్ వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ క్యాచింగ్ మెనీ మోర్ టీమ్స్ అండ్ ఆల్సో ద సోర్స్ ఆఫ్ దిస్ మెనీస్. అయితే ఇప్పుడు మన కేసులో 3 వ్యక్తుల్ని మనము అరెస్ట్ చేయడం జరిగింది. మొహమ్మద్ జబీ ఉల్లా, తోరోజు నరేష్, మొహమ్మద్ సల్మాన్. ఒక అతను ఫ్రిడ్జ్ మెకానిక్, ఒక అతను షాప్ ఓనర్ అండ్ ఇంకొక అతను స్టూడెంట్ హూ హ్యాస్ డిస్కంటిన్యూడ్. సో వీళ్ళు యాక్చువల్లీ ఏంటంటే దే ఆర్ ఫస్ట్ ఇనిషియలీ దే ఆర్ ఆల్కహాల్ అడిక్ట్స్. బాగా తాగి ఇట్లా పడిపోతూ ఉంటారు అనమాట. సో దాని నుంచి వాళ్ళు ఇలా కన్వర్ట్ అయ్యారు. ఈ ట్యాబ్లెట్స్ని మెడికల్ షాప్లో తీసుకొని దే ఆర్ అగైన్ ఇన్ దట్ నిషా అండ్ ఆల్ దాట్. అండ్ ఇది బాగుంది బిజినెస్, అందరికి కూడా ఇలా చేద్దాం అందరిని చెప్పేసి వీళ్ళు ఈ విధంగా ఈ ట్యాబ్లెట్స్ని ఫ్రీగా వితౌట్ ప్రిస్క్రిప్షన్ దే హ్యావ్ బీన్ సెల్లింగ్ దెమ్. సో దీంట్లో మీకు ఎంఓ కూడా రాసాము. వాళ్ళు ఒక రేటుకి కొనిన తర్వాత దాన్ని డబుల్ రేట్కి అమ్ముతారు, అది తీసుకున్నవాడు ఇంకా డబుల్ రేట్కి అమ్ముతాడు, ఈ విధంగా. అయితే ఏదైనా ఫార్మసీ కూడా దే విల్ ఫాల్ అండర్ సర్టన్ purviews in terms of rules and regulations. Drugs and Cosmetics Act 1940 ప్రకారం వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఈ ట్యాబ్లెట్స్ని అమ్మకూడదు. దిస్ కమ్స్ అండర్ రూల్ 65(9)(a) ఆఫ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్. ఇంకొకటి, కన్సల్ట్ ఫార్మసిస్టే దీన్ని అమ్మాలి. ఇతనికి లైసెన్స్ కూడా లేదు యాక్చువల్లీ, ఇది అమ్మేటటువంటి ఈ షాప్ అతనికి లైసెన్స్ లేకుండా కన్సర్న్ అమ్మకపోతే దట్ వైలేషన్ కమ్స్ అండర్ రూల్ 65(2) ఆఫ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్.
ఇంకొకటి ఎవ్రీ ట్యాబ్లెట్కి కూడా వాళ్ళకి రికార్డ్ ఉండాలి, ఏ పేషెంట్కి అమ్మామో అండ్ ఎంతకు అమ్మామో ఆ స్ట్రిప్ నెంబర్ అవన్నీ అండ్ విచ్ డాక్టర్ హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ అని. ఇది చాలా మటుకు ప్రాక్టీస్ చేయట్లేదు. బట్ ఈ పర్టికులర్ డ్రగ్ మనకి హెచ్ టైప్ డ్రగ్ యాక్ట్ కింద వస్తున్నందువల్ల మనము ఈ కేసు చేసే అవకాశం దక్కింది. సో 420, 406 IPC అండ్ సెక్షన్ 8C రెడ్ విత్ 22C ఆఫ్ NDPS యాక్ట్ కింద మనము వీళ్ళని బుక్ చేసాం. ఇదే కాకుండా ఇంకా రానున్న కొద్ది రోజుల్లో మనం ఫార్మసిస్ట్ అసోసియేషన్ వాళ్ళందరినీ కూడా పిలిచి మీటింగ్ పెట్టి స్ట్రిక్ట్గా వాళ్ళు ఈ వైలేషన్స్ లేకుండా రూల్స్ని ఎన్ఫోర్స్ చేసి మట్టుకే డ్రగ్స్ని సేల్ చేయాలని చెప్పడం జరుగుతుంది. దీనికి ఇంకొన్ని కూడా కారణాలు ఉన్నాయి. ఒకటి deep kind of addiction and easy availability of this medication. And one more thing is there is a strange reason which is the religious reason. So ఇది ఏంటి అంటే ముస్లిమ్స్ వాళ్ళ రిలీజియస్ స్క్రిప్చర్స్ ప్రకారము ఆల్కహాల్ తీసుకోకూడదు అని ఉంది, ఖురాన్ ప్రకారం అని చెప్తున్నారు మా వాళ్ళు. సో వాట్ దే విల్ డూ ఇస్ దిస్ టాబ్లెట్ తీసుకుంటే తప్పలేదు కదా అనేది వాళ్ళు అట్లా జస్టిఫై చేసుకుని దే ఆర్ బికమింగ్ స్లేవ్ టు సమ్ ఆఫ్ దెమ్, దే ఆర్ బికమింగ్ స్లేవ్ టు దిస్ కైండ్ ఆఫ్ బ్యాండ్ డ్రగ్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్. సో ఈ మినిస్ట్ని మనం కంట్రోల్ చేయవలసిన అవసరం ఎంతో ఉంది. బికాజ్ చాలా విలువైనటువంటి భవిష్యత్తుని యూత్ కోల్పోతున్నారు అండ్ ఆల్సో వాళ్ళ ఫ్యామిలీస్ని చాలా దుర్భరమైనటువంటి స్థితిలోకి వాళ్ళు ఈడ్చుకు వెళ్తున్నారు. సో వీఆర్ వెరీ వెరీ స్ట్రింజెంట్ అబౌట్ దిస్, స్ట్రింజెంట్ అబౌట్ ద యాక్షన్ వీఆర్ టేకింగ్ ఆన్ దీస్ పీపుల్ అండ్ వీఆర్ వెరీ విజిలెంట్. నల్గొండ జిల్లాలో చాలా చాలా సర్వేలెన్స్ పెంచడం జరిగింది. ఎక్కడ ఇలాంటి యాక్టివిటీ జరిగినా కూడా మేము వాళ్ళని పట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ యాక్ట్ ప్రకారం ఎట్లాంటి శిక్ష వాళ్ళకి రావాలో అది చూసుకుంటాం. ఇది చాలా చాలా పవర్ఫుల్ యాక్ట్, అందరికీ తెలిసిన విషయం ఇది. మా రిక్వెస్ట్ ఏంటి అంటే ఎవరైతే వారంతా వాళ్ళే వచ్చి ఈ డ్రగ్ మేము తీసుకున్నాము, మాకు ప్రాబ్లం అయింది కానీ మేము ఇప్పుడు మానేదలుచుకున్నామని చెప్పి మాకు కోఆపరేట్ చేస్తే వాళ్ళని మేము కేసులోకి బుక్ చేయము. ఎవరైతే సప్లై చేస్తున్నారో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వీళ్ళందరినీ ఇట్లా బానిసలుగా చేశారో వాళ్ళని మటుకే మేము తీసుకుంటాము. ఎవరికైనా అంటే వాళ్ళ మీద మటుకే కేసు చేస్తాము. ఎవరికైనా ఇంకొకటి ఎవరు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అనేది కూడా చాలా అనానమస్గా ఉంచుతాం. బట్ వీఆర్ గోయింగ్ వెరీ హెవీ హ్యాండెడ్ as part of the government policy, as part of the department policy also, that on eradication of drugs. Recently we have also conducted some competitions for all children from 2nd standard to PG college. Elocution, painting and essay writing competitions conduct chesam drug eradication మీద చాలా బ్రిలియంట్ ఐడియాస్ వచ్చాయి. సో అవన్నీ కూడా మేము నోట్ చేసుకుంటున్నాము. ఎవరికైతే ప్రైజెస్ వచ్చినాయి, ప్రైజెస్ రాని వాళ్ళు కూడా చాలా మంచి మంచి ఐడియాస్ ఇచ్చారు మాకు. అవి కూడా మేము పరిగణనలో తీసుకుని we will continue this drive. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.